అక్కడ నుంచి ఓంకారం కనిపిస్తుంది. ఓంకారము అదేమనుకుంటారు కదా, అక్కడ పక్కన టెంపుల్ కనిపిస్తుందా, అది మన కనకదుర్గ టెంపుల్ అండి. విజయవాడ కనకదుర్గ టెంపుల్ అండి. విజయవాడలో ఒక ముఖ్యమైన టెంపుల్ అండి. ఇప్పుడు విజయవాడ వస్తే भुवनेश्वर बेंगलुरु प्रशांति एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 4 విజయవాడ డాన్స్ చేస్తుంది. మోక్ష కూడా అంతే చేస్తుండే. చెర్రీల మీద చెర్రీ లాగి చేస్తుండో. మా మోక్ష కూడా చెర్రీ కావాలంటుంది. ఈమె ఫుడ్ తాగుతుంది. ముగ్గురు ఎవరు బిజీలు వాళ్ళు ఉన్నారన్న. అరే నీకు అంకులు ఏమన్నాడు నీకు? అరే వాళ్ళ అక్కతో పోటీ పడుతున్నారు నువ్వు. వాళ్ళ మమ్మీ చూసారండి. కిసాన్ దాటినాక కొండ మాత్రం చాలా బాగుందండి. అసలు ఐకానిక్ కొండ అండి బాబు. అరగండి ఇల్లు కదా ట్రైన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. పార్ట్ 3 ఆఫ్ భువనేశ్వర్ బెంగళూరు సిటీ ప్రశాంతి ఎక్స్ప్రెస్. పార్ట్ 1 ఏమో మనము పలాస నుంచి విశాఖపట్నం దాకా కవర్ చేసామండి. పార్ట్ 2 ఏమో విశాఖపట్నం నుంచి తాడేపల్లి గుడి దాకా కవర్ చేసామండి. ఇప్పుడు పార్ట్ 3 ఏమో తాడేపల్లి గుడి నుంచి బెంగళూరు దాకా కవర్ చేద్దామండి. మ్యాక్సిమం వ్లాగ్ మాత్రం నేను పార్ట్ 3 వరకు ఎండ్ అయ్యేలా చూస్తాను. మన క్లిప్పింగ్స్ గురించి చెప్పలేమండి. సరేనా, లెట్స్ ఎంటర్ ద వీడియో. వెల్కమ్ టు తాడేపల్లి గూడెం. దీన్ని షార్ట్ కట్లో గూడెం అని కూడా పిలుస్తారండి. వావ్, ఆనియన్ సమోసా. వెల్కమ్ టు తాడేపల్లి గూడెం. స్టేషన్ కోడ్ ఏమో TDD. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. ఈ తాడేపల్లి గూడెం అండి నేను ఫస్ట్ టైం కవర్ చేస్తున్నా. అంటే ఫస్ట్ ఇంతకుముందు చాలాసార్లు కవర్ చేసాం, కానీ మనం కంప్లీట్ మనం ఫస్ట్ టైం కవర్ చేస్తున్నా అండి. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టౌన్ అండి. తాడేపల్లి గూడెంని షార్ట్ కట్గా గూడెం అని కూడా పిలుస్తారండి. ఇప్పటిదాకా మన జర్నీ మన చాలా బాగా జరిగిందండి. ట్రైన్ వైజాగ్లో 40 minutes డిలే అయినా సరే వైజాగ్ తర్వాత కొట్టాడండి స్పీడు. ప్రశాంతి అనేది ఖాళీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి. ఎక్స్ప్రెస్ ట్రైన్ని 130 స్పీడ్ కొట్టాడంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో కొట్టాడు. వైజాగ్లో మీల్స్ ఆర్డర్ ఇచ్చాం కదండి, ఆర్డర్ ఫుడ్ ఇన్ ట్రైన్ యాప్లో IRCTCలో. అలాగే విజయవాడలో మేము నైట్ టిఫిన్ ఆర్డర్ ఇచ్చామండి SVS ఫుడ్ క్యాటరర్స్లో. సేమ్ ఆర్డర్ ఫుడ్ ఇన్ ట్రైన్లోనే ఆర్డర్ ఇచ్చామండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రైన్ ట్రావెల్ చేస్తే IRCTC యాప్లోనే ఆర్డర్ ఫుడ్ ఇన్ ట్రైన్ ఒక యాప్ ఉంటుందండి. యాప్ అంటే ఉంటుంది అనమాట, జస్ట్ ఒక ఎనేబుల్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీరు PNR నెంబర్ కానీ మీ ట్రైన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు దానిలో ఏ స్టేషన్లో ట్రైన్ ఆగుద్ది, ఏ టైంకి వెళ్ళొద్ది, ఏ హోటల్స్ ఉన్నాయి మీరు మొత్తం చేసుకోవచ్చండి. ఇంకోటి, మీరు ఆర్డర్ చేసిన వెంటనే COD పెట్టండి, అంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టండి. అప్పుడే ఆర్డర్ మీ దగ్గరికి వస్తుంది. లేకపోతే మీరు పేమెంట్ చేశాను అనుకోండి కొన్నిసార్లు రారనమాట, అనవసరంగా వేస్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ట్రైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే మాత్రం COD పెట్టండి, అంటే క్యాష్ ఆన్ డెలివరీ. తాడేపల్లి కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ వర్క్ జరుగుతుంది చూడండి. ట్రాక్ అప్గ్రేడేషన్, సరే రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ వర్క్ జరుగుతున్నాయి ఇక్కడే కాదు, చాలా స్టేషన్లు జరుగుతున్నాయండి. మొత్తం బాబా మెయింటెనెన్స్ ఏ లెవెల్ చేస్తారో అర్థం చేసుకోవాలి ఆ వర్క్ చూస్తుంటే. బాయ్ బాయ్ తాడేపల్లి కూడా. ట్రైన్ వస్తుంది కదా, సాయినాథ్ షిరిడి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ వ్యాప్ 7 విజయవాడ వస్తుంది. షిరిడి నుంచి వెళ్ళేది మాత్రం కాకినాడ. ఓ 127, 130, oh my god, 128, 127, 128, 129, 131. మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ స్పీడ్ తాడేపల్లి కూడా తర్వాత 129, 130. ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి, సూపర్ ఫాస్ట్ ట్రైన్ కూడా కాదు. దీని స్పీడ్ లిమిట్ చూడండి ఎలా ఇచ్చారు. అంటే వందే భారత్ సమానంగా వెళ్తుంది ట్రైన్ కూడా, మామూలు కాదండి. చిత్తూరు కొడుతున్నాం. పలాస నుంచి వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం 110 లిమిట్లో వచ్చాడు. ఎప్పుడైతే ట్రైన్ వైజాగ్ దాటిందో అప్పటి నుంచి ట్రైన్ 131, 129 పట్టుకున్నాను స్పీడ్. చెప్పమ్మా. మోక్షిక డైగ్రామ్ వేస్తుంది, చిప్స్ తింటుంటే డాన్స్ చేస్తుంది. మోక్షిక కూడా అంతే చేస్తుంది. ఠా ఖా ఖా తా.
ఆడుకో డైగ్రామ్ చేయండి. అరే బాగా డ్యాన్స్ చేస్తున్నావు నువ్వు. అరే అరే పిల్లలతో ట్రావెల్ చేస్తే ఆ థ్రిల్ వేరండి. చూడండి చెర్రీల మీద చెర్రీ లైక్ చేస్తుండో, మా మోక్షకి కూడా చెర్రీ కావాలంటుంది, ఈమె ఫుడ్ తాగుతుంది. ముగ్గురు ఎవరు బిజీలు వాళ్ళు ఉన్నారనమాట. అబ్బాబ్బాబ్బా మా వైద్యం చల్ల పెడుతుంటే సరదాగా ఫస్ట్ ఏసీ తీసుకొచ్చా. ఫస్ట్ ఏసీ అంటే మా సెకండ్ ఏసీ కోచ్ పక్కన ఫస్ట్ ఏసీ ఉందండి. అలా ఫస్ట్ ఏసీ కోచ్ సరదాగా వాకింగ్ తీసుకొచ్చా. వాకింగ్ చేయడానికి ఫస్ట్ ఏసీ బయట వాక్ చేయడానికి చాలా బాగుంటుందండి. అందుకే ఏంటండి మన ట్రైన్ మనకి వచ్చేపట్లో విజయవాడ ఎంటర్ కాబోతుందో. లైటింగ్ మాత్రం వేరే లెవెల్ లైటింగ్ విజయవాడ. ఫేస్ హిల్ వ్యాలీ కాలనీ విజయవాడ ముందుందండి. కాలనీ చాలా బాగుందండి చూడండి. అపార్ట్మెంట్ వావ్. మన కళ్ళ ముందుకు ఒక ట్రైన్ వస్తుంది కదా, అదే ట్రైన్ అనుకుంటారు తెలుసా? వందే భారత్ ఎక్స్ప్రెస్, ఇండియాస్ 8th వందే భారత్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్. వావ్. బాయ్ బాయ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ ఇప్పుడు విజయవాడ జంక్షన్లోకి ఎంటర్ అవుతుందండి. విజయవాడ జంక్షన్ ముందు చూడండి, ముందు పెద్ద కొండ చూసారా? కొండ, ఆ కొండ మంది చాలా బాగుందండి. ఇంతకుముందు నేను హౌరా ఎస్ఎంవిడి బెంగళూరు ఎక్స్ప్రెస్లో వచ్చినప్పుడు కూడా ఆ కొండ కవర్ చేశానండి. చూసారా? ఆ కొండ మంది చాలా చాలా బాగుందండి. నైట్ టైం మాత్రం కనిపిస్తుంది ఆ కొండ బాగా. ఇప్పుడు మన ట్రైన్ ఏమో విజయవాడలో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఎంటర్ అయిందండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. అటు నుండి లోకల్ ట్రైన్ వస్తుంది. నాకు తెలిసి విజయవాడ రాజమండ్రి మెమూ ట్రైన్ అనుకుంటా. విజయవాడకు స్వాగతం సుస్వాగతం. ఇది ఎప్పుడు బిజీ ఉంటుంది. మన ట్రైన్ విజయవాడ ఆన్ టైం వచ్చిందండి. కరెక్ట్ 7:25 వచ్చిందండి. ఫ్లాట్ నెంబర్ 1లో విజయవాడ. స్టేషన్ కోడ్ BZDA. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 10. జోన్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. ఎప్పుడైనా సరే మీరు విజయవాడ వస్తే ట్రైన్ టువర్డ్స్ గుంటూరు కానీ టువర్డ్స్ చెన్నై వెళ్ళినప్పుడు మాత్రం కృష్ణా రివర్ వస్తారండి. కృష్ణా రివర్ అది ఎప్పుడు మిస్ కావద్దు. మళ్ళీ విజయవాడ నుంచి మొత్తం 5 లైన్స్ ఉన్నాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ గుంటూరు మనం వెళ్ళేది, ఒక లైన్ ఏమో టువర్డ్స్ తెనాలి అంటే చెన్నై లైను, ఒక లైన్ టువర్డ్స్ గుడివాడ, ఒక లైన్ ఏమో టువర్డ్స్ వరంగల్, ఒక లైన్ ఏమో టువర్డ్స్ ఏలూరు మనం వచ్చిన లైన్ అండి. విజయవాడ ఇండియాలో 4th బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అండి. 4th బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్. ఫస్ట్ ఏమో మన హౌరా అండి, సెకండ్ ఢిల్లీ అండి, థర్డ్ కాన్పూర్ అండి, 4th విజయవాడ అండి. విజయవాడ ఈ స్టేషన్ ఎప్పుడు బిజీగా ఉంటుందండి. అంటే చెన్నై న్యూఢిల్లీ మెయిన్ లైన్, చెన్నై హౌరా మెయిన్ లైన్లో విజయవాడ చాలా ఇంపార్టెంట్ అండి స్టేషన్. మీకు చెప్పే కదా నేను విజయవాడలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చానండి. ఆ ఫుడ్ కోసం బయట వెయిట్ చేస్తున్నా. వచ్చాక చూపిస్తాను మీకు. కాబట్టి విజయవాడలో అండి ఫుడ్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఆర్డర్ ఇవ్వకపోయినా సరే చూడండి, ఇక్కడ IRCTC ఫుడ్ ప్లాజా, కంసము, చాలా రెస్టారెంట్స్ ఉన్నాయండి విజయవాడలో. ప్లాట్ఫామ్ 1లో మాత్రం
ఎప్పుడైతే మీరు విజయవాడ మీద ట్రావెల్ చేస్తే మాత్రం విజయవాడ ఫుడ్ చాలా బాగుంటుంది. వర్త్ అండి. వేడి బిడ్డ వేస్తున్నారు చూడు మన కళ్ళ ముందు. చాలా బాగుంటుంది ఫుడ్ మాత్రం విజయవాడలో ఆర్డర్ వచ్చిన ఫుడ్ వచ్చిందండి మన దగ్గరికి. కిतना हुआ बिल पूरा? 760. థ్యాంక్ యూ వెరీ మచ్. మోక్షి మన డిన్నర్ వచ్చేసింది. మోక్షి అంటే కనెక్ట్ అయిపోతున్నాడు. ఇది చూడండి, ఇది చూడండి, ఇక్కడ చూడండి. అంకుల్ అటాక్ చేస్తున్నాడు. ఈ అంకుల్ అటాక్ చేస్తాడు. అరే నీకు అంకుల్ ఏమన్నాడు నీకు? చూడు, అరే వాళ్ళ అక్కతో పోటీ పడుతున్నావు నువ్వు. వాళ్ళ మమ్మీ ఇది కొంచెం మంచిదే. వీళ్ళిద్దరు రెబ్బల్లో ఉన్నారు ఇద్దరు కలిసి. ఇది మాత్రం అమ్మాయికి రాలు. అది రెబ్బలే, ఈడు రెబ్బలే. అబ్బా మొత్తానికి మన ట్రైన్ విజయవాడ జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయిందండి. ప్లాట్ఫామ్ చూడండి. రోబోటిక్ మసాజ్ సెంటర్ అంట, ఫ్రూట్ జ్యూస్ షాప్ అంట, తర్వాత ఏమో క్లాత్ షోరూమ్ కూడా ఉందండి బాబు ఇక్కడ. ఇంకేంటండి ఇది స్పా అంట, స్విష్ స్పా అంటండి. ఇది రైల్వే స్టేషన్ లేకపోతే మంచి హోటల్ లాగా ఉందండి బాబు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లాట్ఫామ్ 1లో హాజీ అలీ రెస్టారెంట్ అంట, ఈ రోడ్ కేఫ్ అంట, తర్వాత ఆల్ దాయక్ అంట, ఇంకా ఫహామా అంట. ఈ తర్వాత ఇంకో స్టాల్ ఉందండి ఇక్కడ చూడండి. ఈ డైరీ స్టాల్ కూడా ఉందండి ఇక్కడ విజయవాడలో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రూట్స్ కూడా అమ్ముతారు. యాపిల్, బనానా, ఆరెంజ్ అన్నీ అమ్ముతారండి ఇక్కడ. విజయవాడ లేనిదే లేదు మొత్తం. అసలు మన ట్రైన్ మొత్తానికి విజయవాడ స్టార్ట్ అయిపోయిందండి ఆన్ టైము. నెక్స్ట్ విజయవాడ కృష్ణా రోడ్ వస్తుంది. కృష్ణా రోడ్ చూపిస్తా. తర్వాత మన ట్రైన్ ఏమో చెప్పాయి కదా, ఈ ట్రైన్ వయా గుంటూరు వెళ్తుంది అనమాట. గుంటూరు రూట్ వెళ్తుంది అనమాట. అందుకే ప్రశాంత్ ఎక్స్ప్రెస్ బెంగళూరు వెళ్ళడానికి త్వరగా టైం తీసుకుంటుంది అంతే. మిగతా ట్రైన్స్ బెంగళూరు ట్రైన్స్ ఎలా వెళ్తాయి అంటే వయా తిరుపతి, వయా రేణిగుంట వెళ్తాయి. ఇది మాత్రం వయా గుంటూరు వెళ్తుంది. చూసారా అండి విజయవాడ స్టేషన్ ఎంత కలర్ఫుల్గా ఉందో. విజయవాడ వస్తే నాకు ఒక వైబ్ వస్తుంది అండి. అదొక స్పెషల్ వైబ్ వస్తుంది విజయవాడ స్టేషన్కి. బాయ్ విజయవాడ జంక్షన్. ఇది మన విజయవాడ సిటీ అండి. విజయవాడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ అండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి. ఎక్కువ అక్కడ నుంచి ఓంకారం కనిపిస్తుంది. ఓంకారము అదేమనుకుంటారు కదా, అక్కడ పక్కన టెంపుల్ కనిపిస్తుందా, అది మన కనకదుర్గ టెంపుల్ అండి. విజయవాడ కనకదుర్గ టెంపుల్ అండి. విజయవాడలో ఒక ముఖ్యమైన టెంపుల్ అండి. ఇప్పుడు విజయవాడ వస్తే ఆ టెంపుల్ పక్క దర్శించుకోవాలండి. చాలా మంచి టెంపుల్. వెల్కమ్ టు కృష్ణా రివర్. దుర్గా టెంపుల్ అండి. అది ప్రకాశం పేరు. విజయవాడ పుష్కర్ ఘాట్ అండి. పుష్కర్ ఘాట్ చూసారండి. కృష్ణా రివర్ దాటినాక కొండ మాత్రం చాలా బాగుందండి. అసలు ఐకానిక్ కొండ అండి బాబు. చాలా బాగుంది కొండ. దుర్గా టెంపుల్ దుర్గా టెంపుల్ దొరికాయంట. మళ్ళీ కాదు ఉంటుంది आपको. మరికొద్ది సేపట్లో మన ట్రైన్ గుంటూరు జరిగిపోతుందండి. గుంటూరు ముందు లైన్ చూసారా, ఆ లైన్ ఏమో టువర్డ్స్ తెనాలి లైన్ అండి. తెనాలి, చీరాల, ఒంగోలు, చెన్నై లైన్ అండి. మనం వచ్చేది విజయవాడ లైన్ అండి. విజయవాడ నుంచి గుంటూరు లైన్ కలుస్తున్నామండి. ఈ గుంటూరు నుంచి విజయవాడ లైన్, తెనాలి లైన్ 2 డివైడ్ అవుతాయండి. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. గుంటూరుకి స్వాగతం, సుస్వాగతం. एक्सप्रेस 1 నంబరు ప్లాట్‌ఫామ్‌లకు రానున్నది. యాత్రికన్ కృపయా
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. గుంటూరు జంక్షన్కి స్వాగతం సుస్వాగతం. ఎందుకంటున్నా అంటే గుంటూరులో ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తున్నా అండి. గుంటూరు మీద నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు బ్లాగ్ చేయలేదండి. కానీ ఫస్ట్ టైం ప్రశాంత్ వెళ్ళినప్పుడు గుంటూరు మీదకి వెళ్ళాను. అప్పుడు ట్రైన్ మార్నింగ్ 3:50కి వచ్చిందండి, అందుకే కవర్ చేయలేకపోయినా. ఇతని మాత్రం ఛాన్స్ దొరికింది కవర్ చేయడానికి, అందుకే గుంటూరు కవర్ చేస్తున్నా. గుంటూరు స్టేషన్ కోడ్ GNT అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 7 అండి. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ గుంటూరు. మన గుంటూరు నుంచి అయితే మొత్తం 4 లైన్స్ ఉన్నాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ తెనాలి చెన్నై అండి, ఒక లైన్ ఏమో టువర్డ్స్ విజయవాడ అండి, ఒక లైన్ ఏమో టువర్డ్స్ నరసరావుపేట గుంతకల్ లైన్ అండి మనం వెళ్ళే లైన్, ఒక లైన్ ఏమో టువర్డ్స్ పిడుగురాల సికింద్రాబాద్ లైన్ అండి. गाड़ी संख्या 1 8 4 6 3 भुवनेश्वर बेंगलुरु प्रशांति एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 4 पर खड़ी है. For the kind attention of passengers, train number 18463 Bhubaneswar Bengaluru Prashanti Express on platform number 4. దుర్గా ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఒక ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైనే అండి. నన్ అదర్ దెన్ లెజెండ్ అండి. సికింద్రాబాద్ హౌరా ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. హౌరా వెళ్ళే మన హైదరాబాద్ నుంచి హౌరా వెళ్ళే ట్రైన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రైన్ అండి. మన విజయవాడ నుంచి కూడా మనకి హౌరాకి ఎన్ని ట్రైన్స్ ఉన్నా సరే వన్ ఆఫ్ ది డిమాండ్ ట్రైన్ అండి. ఈ ట్రైన్స్లో సీట్ దొరకడం చాలా కష్టం అండి బాబు, అంత డిమాండ్ ట్రైన్ ఇది. ఇది మన దోశ అండి, ఇది ఇడ్లీ, తర్వాత ఇది ఊతప్పం అనమాట. దీంతో పాటు మనకి సాంబార్ ఇక్కడ ప్యాక్ చేశారు, చట్నీ సపరేట్ ఇచ్చారండి, ప్లస్ స్పూన్స్ ఇచ్చారండి, స్పూన్స్ ఇచ్చారు. తర్వాత ఏమో నాప్కిన్, మనకి టిష్యూ కూడా ఇచ్చారండి. టిష్యూస్ అయిపోయినాయి మొత్తం. ప్యాకింగ్ మన చాలా బాగుందండి, మన డిన్నర్ అయిపోతుందండి. ప్లస్ మన ట్రైన్ కూడా గుంటూరు నుంచి డిపార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ గుంటూరు జంక్షన్. ఈ చూడండి ఎలా పెట్టారు వేదాంతి గాడు, మోక్షిక అసలు మామూలుగా పెట్టలేదు. కోచ్ అంతా ఇలా ఉందండి. పూరి కూడా తెచ్చుకోండి, పూరితో కూడా కర్రీ కూడా చూడండి ఎంత బాగుందో. కాబూల్ జన కర్రీ చూడండి, చాలా బాగుంది. మసాలా ఎక్కువ ఉందండి. మన డిన్నర్ అయిపోయిందండి. మన వేదాంతి సార్ వాకింగ్ చేస్తారు ఇప్పుడు. సార్ వాకింగ్ లో ఉన్నారు బిజీగా. చూడండి అక్కడిక్కడ చెక్ చేస్తారు ఏమున్నాయని చెప్పి. ఏం చెత్త కనిపిస్తే తీసుకొని నోట్లో పెట్టుకుందామని. సార్ గురువు గారు మీరు పడుకుంటే మేము పడుకుంటామండి. గురువు గారు మోక్షి పడుకో నువ్వు పడుకో. అరకండి ఇల్లు కదా ట్రైన్. వాట్ ఇస్ దిస్ ట్రైన్ ఆర్ ఫిష్ మార్కెట్? ఓకే ఫిష్ మార్కెట్. మొత్తానికి మన డిన్నర్ అయిపోయిందండి. ఇప్పుడు మన ట్రైన్ ఏమో నరసరావుపేట చేరుకుందండి. మా డిన్నర్లో పూరి కానీ ఇడ్లీ కానీ ఆనియన్ దోశ కానీ చాలా బాగున్నాయండి. టిఫిన్ అయితే వర్త్ అండి. మన ట్రైన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంక నరసరావుపేట దాటినాక నేను పడుకుంటానండి. ఇక్కడితో ఈ డేకి నా వ్లాగ్ ఎండ్ అయిపోతుందండి. మళ్ళీ ఇప్పుడు నరసరావుపేట పడుకుంటా కదా, రేపు మార్నింగ్ నేను ఎక్కడ లెగిసి అక్కడ నుంచి మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను అండి. అన్నా బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. యాక్చువల్గా మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఒక వ్లాగు పార్ట్ 3లోనే ఎండ్ చేద్దామనుకున్నానండి. కాకపోతే నరసరావుపేట వరకే లెంగ్త్ చాలా ఎక్కువైపోయిందండి. మిగతా నేను పార్ట్ 4లో కంటిన్యూ చేస్తాను సరేనా. పార్ట్ 4లో నరసరావుపేట నుంచి బెంగళూరులో కంటిన్యూ చేస్తాను సరేనా. అప్పటిదాకా నాకు వ్లాగ్ ఎలా అనిపించింది, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయాను, ముందు పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉన్నాయి, అది కూడా చూసేయండి సరేనా. బాయ్.